మాదిగ వాళ్ళు. మాదిగలందరూ కూడా ఊరవతలకు వెళ్ళాలి, మూతి చుట్టూ ముంత కట్టాలి, ముడ్డు చుట్టూ తాటాకు కట్టాలి. అతనికి మీకు సంభాషణ జరుగుతున్నప్పుడు ఫోన్ కాల్లో అతను ఒక మీరు అన్నారు, క్రీస్తు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. క్రీస్తు ఈ దేశంలో పుట్టలేదు కదా. సనాతన ధర్మ ఆచారాలని ఎవరైనా పాటిస్తూ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ కి సరైన క్లారిటీ అనేది అతని దగ్గర నుంచి రాలేదు. పొరపాటున కాలుతో తన్నాడు. పొరపాటున తనటం ఏమిటయ్యా? యాక్సిడెంటల్ గా జరిగిందా, నిజంగా జరిగిందా, పొరపాటున జరిగిందా? పాస్టర్కి తెలుసా అసలు? చెప్పడాన్ని బట్టి నిన్న ఆయన ఒక మాట మాట్లాడాడు, మీరు రాజ్యాంగాన్ని కూడా విమర్శిస్తారా? భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. పొరపాటున తగలటానికి గల కారణం అసలు నిజంగా పొరపాటున తగిలిందా, కావాలని తన్నారు? చట్టాన్ని అక్కడ వాళ్ళు అంత కఠినంగా అమలు చేస్తున్నారు కరెక్ట్ గా ఉండడానికి. అంటే ఏంటి? వీళ్ళు కరెక్ట్ గా లేరుగా ఆ దేశంలో కూడా మొట్టమొదట. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. 2 రోజుల క్రితం మన ఛానల్లో ఒక పాస్టర్తో ఒక ఇంటర్వ్యూ జరిగింది. సో ఆ రోజు ఏం జరిగింది, ఆయన ఏ విషయాలు మాట్లాడారు, ఆ రోజు ఫోన్ కాల్లో ఎవరు మాట్లాడారు, ఇవన్నీ కూడా పూర్తిగా మనందరికీ బాగా తెలుసు. అయితే ప్రస్తుతం ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ బనారస్ బాబు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. నమస్తే. సో ఆ రోజు ఇంటర్వ్యూ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక కాలేజ్లో ఒక విద్యార్థి అయ్యప్ప మాల వేసుకుని కాలేజ్కి వెళ్తే ఆ ప్రిన్సిపల్ యొక్క కాలిపాదం తగిలింది అతనికి. తర్వాత ఆ అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఆ ప్రిన్సిపల్తో అతని కాళ్ళు పట్టించారు, కాళ్ళకి దండం పెట్టుకోమని. సో ఇది ఆ రోజు ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశం, మాట్లాడడానికి. అయితే అది తర్వాత ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అంటే వెళ్ళినప్పుడు చాలా ప్రశ్నలు వచ్చాయి అతని దగ్గర నుంచి. సో ఆ రోజు మీకు సమాధానం చెప్పడానికి వీలు కాలేదు. సో మరి ఈ రోజు అసలు ఏం చెప్తారు మీరు దాని గురించి? ముందరగా ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాచారం, మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ మధ్య సనాతన ధర్మ ఆచారాలని ఎవరైనా పాటిస్తూ విద్యాలయాలకు కానీ ఏదైనా కార్యాలయానికి కానీ వెళ్ళినప్పుడు రకరకాలుగా అక్కడ వారిని అవమానం చేయటం, వారి పద్ధతుల్ని హేళన చేయటం, అలా ఉంటే ఆ పద్ధతులతో ఉంటే మీరు ఈరోజు రాకూడదు, మేం చెప్పినటువంటి పద్ధతులతో మీరు రావాలి అని వారు తిరిగి వీరికి సమాధానం ఇవ్వటం, ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇలాంటి వింటూ ఉన్న సందర్భంలో నిన్న మీరు నన్ను ఫోన్ కాల్లో తీసుకోవటం జరిగింది. అవును. దానిలో భాగంగా నిన్ను మీరు ఏదైతే చర్చ చేస్తూ ఉన్నారో నేను ఆ వీడియో లింక్ను కూడా చూడటం, అబ్జర్వ్ చేయటం జరిగింది. ఆ పాస్టర్గా ఎవరైతే మీరు పేరు చెప్పున్నారో ఆయనకు అసలు వినే ఓపికే లేదు. ప్రశ్న వేసినప్పుడు సమాధానం వినటము, విన్న దానిలో అతనికి ఏమైనా మళ్ళీ ప్రశ్న కనిపించినప్పుడు, లేకపోతే పూర్తిగా సమాధానం తను పొందలేనప్పుడు సమాధానం గురించి మళ్ళీ తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఎవరు చేసినా కూడా మేము అలాంటి వారిని హర్షిస్తాం. అంతేగాని ఏదో ఒక అరుపు అరిచేస్తే అవతల వాళ్ళ దగ్గర ఎటువంటి విద్వత్తు లేదన్నట్టుగా నిన్న అతని ప్రవర్తన అంతా కూడా కనిపించింది. సో అలాంటి విద్వత్తు లేనటువంటి వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో మేము గొప్పగా మాట్లాడుతున్నాం కదా, అరిచినంత మాత్రాన ఇక్కడ ఎవరు భయపడరు. అరిచినంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు అనుకుంటే మీ చుట్టూ భజన చేసే ఏ 10 మందో 20 మందో మిమ్మల్ని గొప్పగా చూడవచ్చు. అంతకు మించి మీరు ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు కాలేరు. కారణం ప్రశ్న వేసి దానికి నువ్వు ఆన్సర్ని పొందలేకపోతున్నావు. సో చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇతను ఏం వింటున్నాడు, అసలు ఏం అడుగుతున్నాడు అనేటువంటివి కూడా నేను కొన్ని కామెంట్స్ ద్వారా కూడా గమనించాను.
కాబట్టి ఇలాంటి వాళ్ళు కొన్ని చెత్తనంతా కూడా ప్రచారం చేయటానికి, మా ఉద్దేశంలో అదంతా కూడా చెత్త కింద మేము భావన చేస్తాం. ప్రచారం చేయడానికి కంకణం కట్టుకుని కూర్చుంటారు. ఈ ప్రచారంలో వాళ్ళదే గెలుపుగా కావాలని చెప్పి మధ్య మధ్యలో కొన్ని ఇతరులను ఇబ్బంది పెట్టడానికి సంధించిన ప్రశ్నలాగా అడుగుతూ కులాలను కూడా తీసుకొస్తారు దానిలో. ఈ కులాలను తీసుకొచ్చి ఇలా ఏదో ఇబ్బంది పెట్టాలి అనుకుంటే గనక వాళ్ళు చేసేదంతా కూడా అనాచారము. దాన్ని మేము ఖండిస్తున్నాం మొట్టమొదటిగా. తర్వాత నిన్న మీ ఛానల్ యాంకర్ గారు అయినటువంటి శ్రీమతి ప్రియాంక, తను ఏదైనా ప్రశ్న కూడా మీరు దీనికి సమాధానం చెప్పండి గురువు గారు అడిగారు కదా అన్నప్పుడు కూడా దాన్ని దాటవేయటానికో దాన్ని తప్పించడానికో అతను అరవటంగా ఒక ఆయుధంగా పెట్టుకున్నాడే తప్ప తనకి ప్రశ్నకు ఆన్సర్ అవసరం లేదు. అరిచి నేను గొప్పగా ప్రతి ఛానల్లోనూ మాట్లాడి నేను గొప్పవాడిని అయిపోయాను అనేటువంటిది ఒక ఫోకస్ చేసుకోవాలి 4 రోజుల పాటు. మీడియా ఈ మధ్య ఎట్లా ఉన్నది అంటే, గట్టిగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు గొప్పవాళ్ళ కింద ఈ మీడియా ఈ మధ్య ఎక్కువగా ఇట్లాంటివి గనక స్క్రోలింగ్ గనక వాళ్ళు చేసుకుంటారు. మీడియా చేయకపోయినా వాళ్ళు పర్సనల్గా వాళ్ళని చిన్న చిన్న షార్ట్స్ కింద స్క్రోల్ చేస్తూ ఉంటారు. అదేదో గొప్పవాడైపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. బాగా మాట్లాడండి. అసలు ఈ బాగా మాట్లాడాడు అన్నటువంటి అతనికి మద్దతుగా నిలిచినటువంటి వాళ్ళు అతని నుంచి ఏం కోరుకున్నారు? అవును, నెంబర్ 1. నెంబర్ 2, అతను అడిగిన దానికి ఎదురుగుండా ఉండే పర్సను లేకపోతే ఆధ్యాత్మికవాది కావచ్చు, లేకపోతే ఒక యాంకర్ కావచ్చు, సమాధానం ఇచ్చేలోగా దాన్ని తప్పించేసి తన ప్రతిభాబాటవాన్ని చూపించాలన్నట్టుగా మాట్లాడటం అనేటువంటిది అసలు అతని వెనకాతలి భజన చేసే వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా తెలియాల్సిన విషయం. మీరు భజనలో ఆపండి. ఈ భజనలు ఆపితే ప్రతి ప్రశ్నకు సమాధానం పొంది తిరిగి మీరు ఆ ధర్మాన్ని విడిచి మా ధర్మాన్ని స్వీకరిస్తారు అని చెప్పడానికి నేను ఈరోజు మీ స్టూడియోకి రావటం జరిగింది. ఓకే, కాబట్టి మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం నేను ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియచేస్తాను. ఎవరైతే చూస్తున్నారో, ప్రశ్న వేసినప్పుడు వినే ఓపిక అందరికీ ఉండాలి. ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పగలుగుతున్నారా లేదా, మనం కూడా దాని ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకున్నామా లేదా అనే విషయాన్ని ఈ ఛానల్ వాళ్ళు అందరికీ తెలియచేసేటట్టుగా కంకణం కట్టుకోవాలి అని నేను మీ ఛానల్ను కూడా కోరుతున్నాను. రైట్. సో గురువుగారు, అంటే ఆ రోజు ఈ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్కి సరైన క్లారిటీ అనేది అతని దగ్గర నుంచి రాలేదు. సో అవి కూడా మేము కామెంట్స్లో చూసాం. సో అసలు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో అయ్యప్ప అని పొరపాటున కాలుతో తన్నాడు అని ఆయన మాట్లాడాడు. పొరపాటున తనటం ఏమిటయ్యా? మాల వేసుకున్నాడు. నీకు ఎదురుగుండా వ్యక్తి ఒక జపమాలని, తను రోజు జపం చేసుకునే మాలని జపించేసుకుని మళ్ళీ తిరిగి మాల వేసుకుంటాడు. ఒక డ్రెస్ కోడ్ కనిపిస్తోంది. అతను పవిత్రంగా కాళ్ళకు చెప్పులు లేకుండా ఉన్నాడు. నీకు విడిగా కనిపిస్తోంది. నువ్వు క్లాసులోకి ఎంటర్ అవుతున్నావు. ఎంటర్ అయ్యేటప్పుడు సహజంగా మాస్టర్ ఎట్లా ఎంటర్ అవుతారు? డోర్లోంచి తన బెంచీ దగ్గరికి పెడతారు. వీడిని తన్నుకుంటూ బోరుగా. అవును. ఇప్పుడు పొరపాటున తగిలిందండి. పొరపాటున తగలటానికి గల కారణం అసలు నిజంగా పొరపాటున తగిలిందా, కావాలని తన్నారు? మేము కావాలని తన్నారని అంటాం, మీరు పొరపాటున జరిగిందంటారు. కాబట్టి ఇక్కడ పొరపాట కావాలని జరిగిందా అనే దానికి ఎవరు కూడా ఒక సీసీ ఫుటేజ్ అయితే చూపించలేకపోతారు. మీరు బాగా గ్రహించాలి ఇక్కడ ప్రేక్షకులందరూ కూడా. కాబట్టి ఈ మాల వేసుకున్న అతను కావాలని తన్నాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు సహజంగా మన సనాతన ధర్మంలో ఒక లక్షణం ఉన్నది. అయ్యప్ప దీక్ష 45 రోజులు పరమ పవిత్రంగా వారు చన్నీటి స్నానం చేస్తూ, ఎంతటి వృద్ధులైనా కూడా ఆ మాల వేసుకుంటే ఎంతో చల్లగా ఉండేటువంటి ఈ నవంబర్ డిసెంబర్ మాసాలలో
జనవరి దాకా నడిచేటువంటి అయ్యప్ప మాలా భాగంలో భూశయనం, ఏకభుక్తం, అలాగే పాదరక్షకులు లేకుండా నడవటం, తర్వాత ఎవరిని చూచినా అంటే అతగాడు మన ధర్మానికి సంబంధించి కావచ్చు, వేరే ధర్మానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, పలకరించాలంటే అయ్యప్ప అని భగవంతుడు నామాన్నితోనే అతడు పలకరించేటువంటి ససంప్రదాయాన్ని కలిగినటువంటి ఒక మాలాధారుడు. అవును, మనం కూడా అలాంటి వాళ్ళని దాన్ని గౌరవించాలి, వాళ్ళ మాలని గౌరవించాలి, వాళ్ళు చక్కగా దీక్షగా ఉన్నారని చెప్పి తోటి వ్యక్తులు కూడా మన భారతదేశంలో గొప్ప సంప్రదాయం అదే. ఎవరు ఏ మాల వేసుకున్నా, ఒక భవానీ మాల వేసుకున్నా, ఒక శివమాల వేసుకున్నా, ఒక దత్తమాల వేసుకున్నా, ఒక అయ్యప్ప మాల వేసుకున్నా, వాళ్ళని వెంటనే ఎదురుగుండా వ్యక్తి మాలలో లేకపోయినా కూడా అయ్యప్ప బాగున్నారా అని నమస్కరిస్తూ పలకరించే సంప్రదాయం కలిగిన దేశం ఇది. కాబట్టి ఆ ప్రిన్సిపాల్ కానీ, ఆ హెడ్ మాస్టర్ కానీ ఈ పిల్లవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యప్ప బాగా చదివావా అని అడగవచ్చు. దానిలో అతను అక్కడ ఉపాధ్యాయుడు అడగవలసింది తప్పకుండా అడగాలి. అంతేగాని అడిగినప్పుడు దూరం నుంచి కూడా అడగవచ్చు. కాలు తగిలేంత దగ్గరగా వెళ్ళాడు అంటే మీరు అక్కడనే అతను తప్పు చేశాడో లేదనేది తెలిసిపోతాను. కాళ్ళు ఎలా తగులుతాయండి? నేను మాస్టర్ నిలబడి ఉంటాను అడిగేటప్పుడు, స్టూడెంట్ అక్కడ బెంచ్ మీద కూర్చుని ఉంటాడు, నీ కాలు తగలాలంటే కాలు అడ్డంగా నువ్వు ఇట్లా పెట్టి ఉండాలి వాడికి, లేదా వాడిని కావాలి ఇలా కాలుతో తను ర్యాష్గా బిహేవియర్ చేసి ఉండాలి, లేదా వాడిని రమ్మనమని చెప్పి ప్రత్యేకించి నువ్వు కాలుతో ఇట్లా నొక్కు ఉండాలి. ఏదో ఒకటి జరగకుండా దూరం నుంచి. అసలు ముఖ్యంగా మీరందరూ కూడా ఛానళ్ల ద్వారా ప్రచారం చేయవలసింది ఏమిటి అంటే, భారతదేశం అనేటువంటిది గొప్ప సంప్రదాయాల్ని పుణికి పుచ్చుకున్నది. ఎక్కడి నుంచి పుణికి పుచ్చుకున్నది అంటే ఊర్ధ్వలోకాల నుంచి పుణికి పుచ్చుకున్నది. అలాంటి సంప్రదాయంలో భాగంగానే మీరు నాకు నమస్కారం చేసిన నేను కూడా ఆయుష్మాన్ భవ ఒక గురువుగా, అవును, లేకపోతే అమ్మవారి ఆశీస్సులరా అని ప్రేమగా సంబోధన చేయటమే తప్ప ఆలింగనాలు చేసుకుంటాం కానీ, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాం కానీ భారతీయ సనాతన ధర్మంలో లేవు. కాబట్టి అక్కడ మాస్టర్ కూడా ఈ విషయాలు తెలుసు. అలాంటప్పుడు కాళ్ళు చేతులు ఎలా తగులుతాయి చెప్పండి? దూరంగా ఉన్న వ్యక్తి మీరు ఆలోచన చేయండి. కాళ్ళు చేతులు ఎలా తగులుతాయి? పొరపాటును తగలటానికి రీజన్ ఏంటో చెప్పమానండి ఈ పాస్టర్ గారిని. ప్రతి ఏదో అరిచేస్తున్నాడు నిన్న మీటింగ్స్ లో, అది ఇది అని చెప్పేసి. ఆయనకేదో తెలియదు, మాకు తెలియకనా మేము ఇట్లా ఉన్నది. మీలాంటి వాళ్ళని తల పండిపోయింది మాకు. ఇప్పటి నుంచి కాదు, అనాదిగా భారతదేశానికి చేతులు కట్టుకుని జోడించి నమస్కారం చేసి అయ్యా మీ దయతో బతుకుతాము అని మన రాజుల్ని ప్రాధేయపడితే మేమేదో చిన్నగా మా వ్యాపారం చేసుకుందామని వచ్చాము అంతే తప్ప మీ దేశాన్ని మేము కబళించడానికి రాలేదు అని చెప్పి మన రాజుల దగ్గర చిన్నగా అర్జీ పెట్టుకుంటే మన రాజులు కొద్దిపాటి స్థలాన్ని పోనీలే వ్యాపారం. అందుకనే భారతదేశంలో ఆ పోనీలే అనే శబ్దం వలన ఏమైందంటే సర్వే జన సుఖినో భవంతు అనేది మన రాజులు పాటించారు, మనం పాటిస్తున్నాం ఇప్పటిదాకా. అంటే ఏంటి? వాడేదో బతుకు తెరువుకు వచ్చాడు, బతకనిద్దాం, మనతో పాటు ముద్ద తింటాడు. పరమేశ్వరి దయా, అమ్మవారి అనుగ్రహం, గోవిందుడు దయా, శివుడు దయా, బతుకుతాడు, మనతో పాటు ముద్ద తింటాడు, తప్పే ఉంది అని పిలిస్తే ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మాకు పాఠాలు చెప్తూ ఉంటే మేము వినటానికి రెడీగా ఉండాలా? మీరు చెప్పండి. అయితే రైట్, మీరు చెప్పింది ఓకే. బట్ ఆయన ఒక మాట అన్నారు, అసలు సనాతన ధర్మం ముఖ్యంగా హిందువులు వలస వచ్చారు ఎక్కడికి అని ఒక మాట అన్నారు ఆ రోజు. బహుశా ఈ మాట మీరు వినే ఉంటారు. అసలు ఏంటి అంటే ఆ రోజు మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం. అసలు సనాతన ధర్మం అంటేనే మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా గుర్తొచ్చేది భారతదేశం, ఇక్కడే పుట్టింది, ఇలానే మాట్లాడుకుంటాం మనం. సో ఆయన ఈ హిందువులు ఇక్కడికి వలస వచ్చారు అనగానే ఒక టోటల్లీ కన్ఫ్యూజ్. అసలు ఏంటి గురువు గారు, దాని గురించి చెప్పండి. వలస వచ్చినటువంటి ఈ వలస పక్షులు మన గురించి వలస వచ్చినాయి అని చెప్తున్నారు. వీళ్ళకి భూమి మీద బతుకు తెరువు ఇంతవరకు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చారా?
భారతదేశం వాళ్ళు బ్రిటన్కి వెళ్ళారా? చెప్పమానండి ఆయన్ని. ఇది చరిత్ర కదా. అలాగే మొఘలులు భారతదేశానికి వచ్చారా? మొఘలుల దగ్గరికి భారతీయులు వెళ్ళారా? చెప్పమానండి. చరిత్ర సుస్పష్టంగా రాతి శిలాశాసనాలతో భారతదేశమే కాదు ప్రపంచం అంతా ప్రతి చోట కూడా సనాతన ధర్మ చరిత్ర కనిపిస్తోంది ఈ రోజున తవ్వకాలలో. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు వచ్చి మనకి చెప్పేది ఏంటి? వీళ్ళకి అదే నాకు చెప్పినా నేను, సబ్జెక్ట్ లేని వాళ్ళందరినీ పిలిస్తే ప్రజలకి సబ్జెక్ట్ లేనితనం ప్రచారం అవుతుంది. దయచేసి మీడియా ఛానళ్ళు అన్నీ కూడా గమనించాలి. సబ్జెక్ట్ ఉన్నవాడిని ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చు కాక, ఆ మాస్టర్ గారి దగ్గర కూడా ఏదో చనువుగా దగ్గర తీసుకున్నాడేమో అనుకుందాం మనం. ఇప్పుడు ఈ ముఖానంగానే ఆయన అదే ప్రచారం మొదలెడతారు. తీసుకున్న పొరపాటు ఇప్పుడు మనం దగ్గర తీసుకున్నప్పుడు ఏదో కాలు చేయో తగిలి ఉండొచ్చు. ఇప్పుడు మాస్టర్తో ఈ పిల్లవాడి కాళ్ళు మొక్కించడమా, వీడి కాళ్ళు మొక్కడమా, వీడి కాళ్ళు మొక్కడమా ఇక్కడ అనేది పక్కన పెడదాం. పొరపాటున ఏమైనా తగిలి ఉండవచ్చు. దాన్ని పొరపాటుగా మీరు ఒకరికొకరు ఆ రోజే కనుక ప్రత్యక్షంగా ఒకరికొకరు సమాధానపరుచుకుని తమ తప్పుని తెలుసుకుని జ్ఞానంగా ప్రవర్తించుంటే ఈ రోజున ఆ ఉపాధ్యాయుడు కూడా చాలా గొప్పగా ఉండేవాడు. అవును. అప్పుడు ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇంకోసారి నిన్నొచ్చి ఎవరు నిలదీయరు కదా. నిలదీస్తున్నారంటే ఏంటి? అక్కడ ఏదో ఒకటి ఇద్దరి మధ్య జరగరాని విషయం అనేటువంటిది జరిగింది. నలుగురు ఎందుకు జామ్ అవుతున్నాను చెప్పండి. ఇప్పుడు మీరు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడ సిగ్నల్ ఉండదు, కానీ ఆ జామ్ అయిపోతుంది, జనాలందరూ ఉంటారు. అంటే ఏంటి? అక్కడ ఏదైనా బండి మీద నుంచి ఎవరన్నా పడిపోయి ఉండాలి, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఉండాలి, లేకపోతే దాటడంలో 10 మంది గుంపుగా వెళ్ళేసరికి స్లోగా దాటుతూ ఉండాలి. దానివల్లనే కదా జామ్ అయ్యేది. సిగ్నల్ లేని చోట, సిగ్నల్ ఉన్న చోట ఆటోమేటికల్లీ ఆపుతున్నారు ట్రాఫిక్ గురించి. ఒక వేని పంపించాలనుకున్నప్పుడు ఇంకో వే ఆగాలి కాబట్టి. అంటే ఏమిటి? అక్కడ నీకు ప్రత్యక్షంగా ప్రమాణంగా కనిపిస్తోంది. మనం విజిల్స్ కొడుతూ ఉంటాం, హారన్స్, ఏదో వాడు తొందరగా వెళ్ళిపోవాలన్నట్టుగా. అక్కడ ఏం జరిగిందో నీకు తెలియాలి, తెలుసుకోవాలి. అక్కడ యాక్సిడెంట్ జరిగిందా, లేదా దాటుతున్నారా, ఎవరన్నా పొరపాటును కూడా కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చు, స్కూటర్ మీద ప్రయాణంలో జరిగి ఉండవచ్చు. అలాగే ఈ ఉపాధ్యాయుడు ఈ పిల్లవాడికి మధ్య యాక్సిడెంటల్గా జరిగిందా, నిజంగా జరిగిందా, పొరపాటున జరిగిందా? ఈ పాస్టర్కి తెలుసా అసలు? నిన్న వచ్చి మాట్లాడుతున్నాడు, గాడిద కూడా అరుస్తుంది, కానీ గాడిదగానే ఉంటుంది, గుర్రంగానే ఉంటుంది. అర్థమవుతుందా? గాడిద అరుపుకి గుర్రం చెకిలింపుకి చాలా తేడా ఉన్నది. గాడిద బరువు మోస్తుంది, గుర్రం రాజుగారిని ఎక్కించుకుని స్వారీ చేస్తుంది. దేని గొప్పతనం దానికి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది అరిచినంత మాత్రాన కాదు, అది ముఖ్యంగా తెలుసుకోవాలి. రెండవది, సనాతన ధర్మం ఎక్కడి నుంచో వలస వచ్చిందని నిన్న ఆయన అసలు ఈ దేశంలో పుట్టాడా, మొట్టమొదట వేరే దేశంలో పుట్టాడా మీరు కనుక్కోవాలి. అసలు ఆయన గురించి ఎంక్వైరీ చేయాలి. ఈ దేశంలో పుట్టినటువంటి వాడు ఈ దేశాన్ని విమర్శించడు. నువ్వు ఒక తల్లి కడుపును పుట్టావు, ఆ తల్లినే నువ్వు విమర్శన చేస్తున్నావంటే ఇలాంటి వాళ్ళే ఇప్పుడు తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దేటువంటి, తల్లినే పాపిష్టిగా చూసేటువంటి బుద్ధులు కలిగి ఉన్నారు. భారతదేశం పాలు తాగి భారతదేశంలో పుట్టి భారతదేశం గొప్పతనాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రచారం చేయటం మొదలెడుతున్నారు. అది మా బాధ. దానికి మేము పూర్తిగా ఖండిస్తాం. నీకు విజ్ఞానం తెలుసుకోవాలనుంది, చక్కగా అడుగు. ఒకరోజు కాదు, రోజు వచ్చి అడుగు, తప్పే ఉంది. స్వాగతం దానికి. మీరు 100 ప్రశ్నలు వేయండి. ఒకవేళ నాకు తెలియలేదనుకోండి, మా గురువు ద్వారా నేను తెలుసుకుని మీకు చెప్తాను. తెలియనంత మాత్రాన్ని నేను ఏదో తక్కువ వాడిని, అరిచేస్తాను ఏదో గొప్పవాడివి అనుకుంటే అది నీ గ్రహపాటు. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. భారతదేశం ఎప్పుడూ కూడా ఎక్కడి నుంచి వలస వెళ్ళలేదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం అంతా భారతదేశం ఆనవాళ్లే ఉన్నాయి, అది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? మీ ఛానల్ ముఖంగా అందరూ తెలుసుకోవాలి, మీరు కూడా తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి మీరు కూడా ముందర గట్టిగా చెప్పాలి. ఓకే, భారతదేశం యొక్క ఆనవాళ్లు ప్రతి చోట కనిపిస్తున్నాయి. ఇతను ఏమన్నాడు నిన్న? ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అరబ్ దేశాల నుంచి, ఏదో అంటే అరబ్ దేశాలను ఏదో చెప్పుకొచ్చాడు, అక్కడి నుంచి మీరందరూ వచ్చారు అని చెప్పి.
ఉమ్, అసలు ఆ అరబ్ దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటో ఈయన తెలుసా? ఆఫ్ఘనిస్తాను ఏమిటి ఇప్పుడు పేరు మారింది. ఉమ్, ఈ పేరు క్రితం మనకు హైదరాబాద్కు పేరు మారిందండి. ఇప్పుడు ఉమ్, హైదరాబాద్కి ముందర పేరేమిటి? గోల్కొండ. తర్వాత ఏమైంది? వేరే రాజు పరిపాలించడం మూలకంగా అతను ఏదో ఇక్కడ ఎక్కువ కాలం నివసించడం మూలకంగా అతని పేరుని అతను పెట్టుకున్నాడు. ఉమ్, తప్పే ఉంది. అతను పాలించినప్పుడు అతని పాలనలో హైదర్ అట్లా అంటూ ఉండటంలోనే ఏదో జరిగి ఉంటుంది. ఉమ్, కానీ ఒకప్పుడు ఇక్కడ గోల్కొండని కాకతీయ సామ్రాజ్యులు పరిపాలించినట్లుగా, గోల్కొండ ప్రధాన కేంద్రంగా వ్యాపారాలు సాగించినట్లుగా, ఉమ్, అలాగే బ్రాహ్మణుల్లో కూడా గోల్కొండ వ్యాపారులు అనేటువంటి ఒక వర్గం ఉన్నట్లుగా మనకి చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయి. ఉమ్, బ్రాహ్మణుల్లో గోల్కొండ వ్యాపారి బ్రాహ్మణులు అని ఉన్నారు. ఓకే. కాబట్టి ఇలాగా ఒక ప్రాంతంలో పేర్లు అనేక రకాలుగా మారవచ్చు కాక, మారినంత మాత్రాన మొదటిది లేదు అంటాం తప్పు. ఉమ్, ఇప్పుడు మీరున్నారు, మీరు ఇవాళ గొప్పగా ఉండవచ్చు, భారతరత్న లాంటి అవార్డులు లాంటి మీరు పురస్కారాలన్నీ పుచ్చుకునేంత గొప్ప స్థాయికి ఎదిగి ఉండొచ్చు. కానీ మీ నాన్నగారు లేరు, నాదే గొప్ప అని మీరు చెప్తారా? చెప్పండి, మిమ్మల్ని నేను అడుగుతున్నాను. లేదు, ఆ? చెప్పను. ఎందుకు చెప్పరు? చెప్పాలి కదా. మీరే కదా గొప్పగా, మీ నాన్నగారు కాదుగా పురస్కారాలు పుచ్చుకునేంత గొప్ప, మరి ఎందుకు చెప్పట్లే? చెప్పండి, ఎందుకు చెప్పట్లే? అంటే పురస్కారాన్ని కొనుక్కుంటున్నారా? ఉమ్, పురస్కారం నిజంగా వచ్చిందా? మాకు అనుమానాలు వస్తాయి. మీరు ఎవరికో ఒకరికి పుట్టబట్టే కదా, వాళ్ళ ఆశీస్సులు మీకు ఉండబట్టే కదా. అంటే మీ పూర్వీకులు లేరని చెప్పేస్తే మీరు అయిపోతుందా? నేనే పుట్టాను, నేనే ఇక్కడి నుంచి భారత, కాబట్టి ఇక్కడి నుంచి నాకు పుట్టిన వాళ్ళందరికీ కూడా నా అవార్డులు వస్తాయని చెప్పుకుంటారా ఎవరన్నా? చెప్పుకోరు కదా. ఈయన అడిగే ప్రశ్న అట్లా ఉన్నది. ఉమ్, నిన్న మీ పాస్టర్ గారు అడిగిన ప్రశ్న ఈ మాదిరిగా ఉన్నది. ఉమ్, అర్థమవుతుందా? మూలాన్ని లేదు అని చెప్పకూడదు, మూలం ఉన్నది. ఉమ్, మూలంలో ఏ సమయాల్లో ఎవరెవరు పరిపాలన చేశారు, ఎవరెవరు అనేది మనకి అతి ప్రాచీనమైనటువంటి, ప్రపంచంలో అతి ప్రాచీన దేశం కింద భారతదేశం ఉన్నది. ఉమ్, మీరు గమనించండి, వివిధ దేశాల నుంచి భారతదేశానికి ఎంతో మంది గొప్ప గొప్ప ఇతర దేశాన్ని పుట్టినటువంటి వాళ్ళు భారతదేశం దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఈ పాస్టర్ గారికి తెలుసా? మీకు తెలుసా? తెలీదు. భారతదేశంలో ఆత్మహత్యను చేసుకోకుండా ఉండే లక్షణం ఈ భూమికి ఉన్నది. ఓకే. ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి భూమి ఇది. చనిపోయిన మనిషితో కూడా మాట్లాడే లక్షణం ఉన్నది ఈ భూమికి. దిస్ ఈజ్ సిక్స్త్ సెన్స్. ఉమ్, ఆత్మతో కూడా మనం మాట్లాడవచ్చు ఈ భూమి మీద నుంచి. అలాంటివి మన పూర్వీకులు చాలా మంది చేస్తున్నారు. అందుకనే పితృదోషాలు అని అంటాం మనం. ఇది ఒరే పితృదోషం పూజ చేయించుకో, నాకు అర్థమవుతుంది, నిన్ను చూస్తే, నీ పరిస్థితిని చూస్తే ఏదో మీ పితృవులకి నువ్వు ఏదో సరిగ్గా చేయలేదు అంటే ఏంటి? పూర్వీకులను వీళ్ళు ఏదో బాధ పెట్టుంటారు. మీ అమ్మగారికి మీరు అన్నం పెట్టకుండా, ఉమ్, బతుకున్న కాలం అన్నం పెట్టకుండా ఆవిడని ఏడిపించి చనిపోయిన రోజున ఓ బజార్ అంతా టెంట్ వేసి అన్నదానం పెట్టి అమ్మ ఫోటో పెడితే అయిపోతుందండి? ఇగో వీళ్ళందరూ ఆ బ్యాచ్. బతికి ఉన్నప్పుడు అమ్మను ప్రేమించాలి, గౌరవించాలి, పూజించాలి, నమస్కరించాలి, అమ్మను దేవతగా చూడాలి అని నేర్పిన, ప్రపంచానికి నేర్పిన ఏకైక దేశం ఏదన్నా ఉందంటే నా భారతదేశం. నా భారతదేశం నేర్పింది, ఇంకో దేశం ఎప్పుడు నేర్పలేదు. ఎంతసేపు పరాయి దేశాలన్నీ కూడా స్త్రీని ఒక విధమైనటువంటి వాడుకునే వస్తువుగానే చూచారు తప్ప గౌరవించి నమస్కారం చేసి పూజించేటువంటి స్థాయిలో మిగతా దేశాల్లో ఆ సంప్రదాయం లేదు. అందువలన అక్కడి నుంచి నువ్వు ఇక్కడ ఏవో తెలుసుకుని అక్కడేదో గొప్పగా ఉందని చెప్పి అక్కడికి పోయిన వాళ్ళు ఇక్కడికి రావటము,
ఈ భారతదేశం డ్రెస్సులు వదిలేసి వేరే డ్రెస్సులు వేసుకోవటం, అక్కడ ఏదో చాలా కల్చర్ ఉంది, చాలా గొప్పతనం ఉంది, ఆ దేశంలో గొప్పతనం. చాలామంది అంటూ ఉంటారు, మా దేశంలో అంటే చాలా రూల్స్ బాగుంటాయి, ఎవ్వరు తప్పు చేయరు అని అంటారు. ఎందుకు చేయరు అసలు తెలుసుకోండి మీరు. ఒకళ్ళన్నా మీరు అడిగారా వీళ్ళు ఎందుకు తప్పు చేయరో తెలుసా మీకు? మీరు కారు ఒకటి మనం పోలీసు వాడు ఆపినప్పుడు కానీ సిగ్నల్ కానీ జంప్ చేసి మీరు ఎడితే వెంటనే మీకు ఇన్ని వేల రూపాయలు కట్టాలని మీ ఇంటికి ఒక స్టిక్కర్ వచ్చేస్తుంది. అక్కడ సీసీటీవీలో ఫుటేజ్లో చూసి పోలీస్ డిపార్ట్మెంటు మీకు వెంటనే మెసేజ్ పెడుతుంది. అది కట్టకపోతే నిన్ను అరెస్ట్ చేస్తారు. ఆయా దేశాల్లో చట్టాన్ని అక్కడ వాళ్ళు అంత కఠినంగా అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేస్తున్నారు చెప్పండి చట్టాన్ని అంత కఠినంగా? కరెక్ట్గా ఉండడానికి. అంటే ఏంటి, వీళ్ళు కరెక్ట్గా లేరుగా ఆ దేశంలో కూడా మొట్టమొదట. మీరు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ అది. ఆ దేశాల్లో అంత కఠినంగా శిక్షలు పెడితేనే ఆ దేశంలో ఇప్పటికీ కూడా ఓ పిస్టల్ పట్టుకుని వస్తాడు, 10 మందిని కాల్చేస్తాడు, వాడు కాల్చుకుంటాడు, ఎందుకు చచ్చిపోతాడో తెలియదు. దానిలో 10 ఏళ్ల పిల్లాడు 10 మందిని చంపాడని వార్త ఉంటుంది. అవును. ఎందుకు జరుగుతోంది చెప్పండి? భారతదేశంలో అలా జరుగుతుందా? జరగటం లేదు. కారణం ఏంటి? అసలు ఆ దేశాలు ఎలా పుట్టాయో వీళ్ళకి తెలియదు. ఆ దేశాలు ఎలా పుట్టాయో వీళ్ళకి తెలియదు. భారతదేశానికి అనుకున్నట్టుగా ఎక్కడైనా ఒక చరిత్రలో ఎవరైనా ఉన్నారా చెప్పండి? ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ భారతదేశం ఉందని ఎవడన్నా కనుక్కున్నాడు? అదే వాస్కోడి గామా ఎక్కడికో వెళ్ళాడు, ఏదో దేశం కనుక్కున్నాడని మాత్రం ఉన్నది. అంటే ఏంటి? మిగతా దేశాలు కనుగొనబడ్డాయి, మన దేశం కనుగొనబడలేదు. అంటే అక్కడనే సుస్పష్టంగా అర్థమవుతోంది మన దేశం అతి ప్రాచీనమైనటువంటి దేశము. ఇతను అరబ్ దేశాల నుంచి వీళ్ళు ఆర్యులు ద్రావిడులు అని చెప్తున్నాడు. ఇతనికి అసలు ఆర్యులు ఎవరో తెలియదు, ద్రావిడులు ఎవరో తెలియదు. అది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఒక రాజకీయంగా నేను ఎదగాలి అనుకున్నప్పుడు, నేను ఒక కొత్త సృష్టి చేయాలనుకున్నప్పుడు, నా టాలెంట్ ఏదో చూపించాలనుకున్నప్పుడు గతంలో ఒకడు ఈ రెండిటి మధ్య దక్షిణం వేరు ఉత్తరం వేరు అన్నట్టుగా ఈ ఆర్యులు ద్రావిడులు అనే ఒక పదాన్ని లేపాడు. వీళ్ళు దాన్ని పట్టుకుని ఊగిస్తలాడుతున్నారు, ఉయ్యాలా జంపాలన్నట్టు. వీళ్ళకి ఏం తెలుసు ఆర్యులు ఎవరో ద్రావిడులు ఎవరో? ద్రవిడం అంటేనే తెలియదు, ఆర్యులు అంటేనే తెలియదు, దానికి ఆ పదాలకు అర్థం తెలియదు. నిన్నగాక మనం నేర్చుకున్నటువంటి ఏమి సరిగ్గా కూడా పోసుకోలేనటువంటి వాళ్ళు మా ముందర కూర్చుంటారు, మేము గొప్పవాళ్ళం అని చెప్పి. రైట్ గురుగారు, ఒకసారి అతను మాట్లాడిన ఆ క్లిప్స్ కొన్ని ఉన్నాయి, ఒకసారి నేను అవి ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. అవి చూసి మీరు మాకు కొన్ని ఆన్సర్స్ ఇవ్వండి. భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదా 60,000 ఆక్రమించి హిందూ విగ్రహాలుగా మార్చారు మీరు. మాలలు మాదిగలందరూ కూడా చెప్పిందా మీ సనాతన ధర్మం? రండి లైవ్ లో కూర్చొని మాట్లాడదాం. ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను, ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకర్ నేను. మరి ఎందుకు కన్వర్షన్ భగవద్గీతలు ఇస్తారా? కృష్ణాష్టమి జరిగేటప్పుడు స్కూల్లో గుట్టి కడతారు, శిలోను కడతారా? భజన కార్యకర్తలకి గుండాయిజం చేస్తారా? కొత్త సందేశాలు ఎందుకు? మళ్ళీ గురు బ్రహ్మ గురు విష్ణు ఇవన్నీ ఎందుకు? మతం బ్రహ్మ. అయ్యప్ప మాలలో ఉన్నటువంటి వారు నిష్ఠలో ఉంటారు. ఆ టైంలో ఓకేనా? ఇప్పుడు మీరు చూపించారు వీడియో, అతను ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నాడు. ఎదురుగుండా గౌరవప్రదంగా ఉండేటువంటి స్త్రీ, మాతృమూర్తి లాంటి స్త్రీ కూర్చుంది. అతను ఫోన్లో కానీ అతను మాట్లాడే విధానం కానీ మీరు చూడండి. నీ ఎదురుగుండా ఉన్న మహిళతోనే నువ్వు సరిగ్గా మాట్లాడటం చేత కాని అటువంటి నువ్వు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అనే దాని గురించి మాట్లాడేంత గొప్పవాడివా? అసలు వీళ్ళకు గురువులు ఉన్నారా? వాళ్ళ గురువుల పేర్లు చెప్పమానండి. మిగతా ధర్మాలలో వాళ్ళ గురువులు ఏం బోధించారు, దేని గురించి పాకులాడారు అనే విషయాలను బయట పెట్టమనండి ముందర.
ఆ? ఉమ్, అంబేద్కర్ గారి గురించి ఇతను మాట్లాడేంత స్థాయి ఉమ్, ఆయన ఎన్ని చూశాడండి. చూసి ఇతర దేశం నుంచి వచ్చినటువంటి పాషాండ మతాలు భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్నాయి. ఉమ్, కాబట్టి నేను ఆ మతాలను స్వీకరించను అని చెప్పి అప్పట్లో బౌద్ధ మతం అప్పట్లో బాగా ప్రబలంగా ఉన్నది. ప్రబలంగా ఉన్నప్పుడు వారికి దానిలో నచ్చి ఆ మతాన్ని వారు చెప్పుకునే ధర్మం, మతం కాకపోతే ధర్మం, ఉమ్, ఆ ధర్మాన్ని స్వీకరించి అలాగా ఆయన భగవంతుడి సన్నిధానానికి వెళ్ళారు. మరి మీలాగా ఈ మతాలు తీసుకోలేదే. సిలువ ఇందాక ఆయన దానిలో కూడా కృష్ణాష్టమి వస్తే ఉట్టి శ్రీకృష్ణుడు బొమ్మలు పెడతారు, కృష్ణాష్టమి వేషాలన్నీ వేయిస్తారు. అంటే ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు కృష్ణాష్టమి వస్తే స్కూల్లో ఉట్టి గట్టి సెలబ్రేషన్ చేస్తారు, క్రిస్మస్ వస్తే సిలువు గట్టి చెయ్యరు కదా అని చెప్పేసి అనుభవుతున్నాడు ఆయన. అదే నేను చెప్తున్నా నేను. ఉమ్, మరి అంబేద్కర్ గారు చెప్పినటువంటి బౌద్ధ మతాన్ని వీళ్ళందరూ ఎందుకు స్వీకరించలే? నిజంగా అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే వీళ్ళు ఆ పని చేయాలిగా. మాట్లాడేటప్పుడేమో రాజ్యాంగంలో హక్కులు కావాలన్నప్పుడేమో అంబేద్కర్ గారి పేరా? ఉమ్, అంబేద్కర్ గారికి దండేస్తావా? పుచ్చుకునే మతం ఏమో అంబేద్కర్ గారిని విమర్శించినటువంటి వాళ్ళు, అంబేద్కర్ గారిని దూరం చేసిన వాళ్ళ మతాన్ని నువ్వు ఫాలో అవుతావా? ఉమ్, మీరు ఆలోచన చేయండి. అంబేద్కర్ గారు ఎందుకు ఇతర మతాన్ని తీసుకోలేదు? వీళ్ళందరూ పుచ్చుకున్న మతాన్ని ఎందుకు తీసుకోలేదు? బుద్ధ మతం కూడా హిందూ మతం నుంచి ఒక భాగమే. ఇప్పటికీ కూడా ఆ బుద్ధ మతానికి ఎవరైతే పీఠాధిపతిగా కొనసాగుతున్నారో మనం వారిని గౌరవనీయులు దళైలామా కింద మనం ఆ గురువుగాని పిలుస్తూ ఉంటాం. ఉమ్, బౌద్ధ మతానికి సంబంధించిన ఆయనే పెద్ద. మరి అటువంటి పెద్ద కలిగినటువంటి మతాన్ని వీళ్ళెందుకు స్వీకరించలేదు చెప్పండి? అంబేద్కర్ గారు స్వీకరించారు కదా. ఇప్పుడు ఏదో మేమందరం మిగతా కులాల వాళ్ళని రానివ్వలేదు, మమ్మల్ని చులకం చేశారు, మమ్మల్ని దూరం పెట్టారు, మమ్మల్ని ముట్టుకోనివ్వలేదు అని వీళ్ళు అంటున్నారు కదా. సరే, మాదే తప్పు కాసేపు ఉమ్, అనుకుందాం. మరి అంబేద్కర్ గారు మతాన్ని నువ్వు ఎందుకు స్వీకరించట్లా? బుద్ధ మతం ఎందుకు స్వీకరించావు నువ్వు చెప్పండి? బుద్ధ మతం స్వీకరించాలంటే సన్యాసం తీసుకోవాలి. ఓకే. అంటే సన్యాసం తీసుకోవాలంటే కోరికలు లేకుండా ఉండాలి. అంటే మీ ఇష్టం వచ్చిన కోరికలతో మీరు బతకటానికి ఈ మతాన్ని అడ్డు పెట్టుకున్నారు, అంతేగా? ఉమ్, అలా అడ్డు పెట్టుకుని మా మతం గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మేమేదో దూరం చేసామని చెప్పి. ఇప్పుడు అతను ఒకటి అంటుంది గుర్తు కూడా- పెట్టుకోండి, ఉమ్, పూర్వకాలం నుంచి కూడా భారతదేశంలో వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉండవచ్చు. వర్ణాల మీదే ఈ దేశంలో చాలా కాలం జనాలందరూ కూడా నడుస్తూ ఉండవచ్చుగాక. కానీ ఒక దేవాలయం కట్టినప్పుడు అన్ని వర్ణాల వారికి అక్కడ పని ఉన్నది. అవును. అది మీరందరూ కూడా, అంటే మీడియా ఛానళ్ళు అందరూ కూడా ప్రచారం చేయవలసిన బాధ్యత ఉన్నది మీకు కూడా. ఓకే. మీరు భారతదేశంలో పుట్టారా లేదా? మీడియా ఛానళ్ళు ఏమి కొత్తగా ఇతర దేశాల్లో పుట్టినవి కాదుగా, ఉమ్, ఇక్కడే పుట్టారు. మీరు కూడా భారతీయులే. ఈ దేశ చరిత్రని మీరు ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా అవును. ఒక దేవాలయం దగ్గర మేళగాళ్ళకు ఒక కులం ఉన్నది, ఉమ్, దివిటీలు పట్టే ఒక కులం ఉన్నది. అలాగే ఆ దేవాలయానికి పూజ చేసేటువంటి పూజారికి ఒక కులం ఉన్నది. ఆ దేవాలయంలో ఇతరితర జరగాల్సి వస్తే వాళ్ళే ఫలానా కులం వారు మాత్రమే పట్టుకోవాలి అని శాసనాలు ఉన్నాయి. అంటే ఇక దేవాలయంలోకి వాళ్ళు ఎంట్రీ అవుతారా లేదా చెప్పండి? మీరు ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు దేవాలయంలోకి వస్తున్నారా లేదా? రానివ్వలేదని మా మీద నిందలు వేసి భయంకరమైన ఒక ప్రపంచాన్ని వీళ్ళు సృష్టించారు. ఉమ్, అది మీరు ప్రచారం చేయాలి. ముఖ్యంగా ఇది తప్పు, వీళ్ళు సృష్టించారు అనే దాన్ని మీరు ప్రచారం చేయాలి. నా భారతదేశంలో
ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాలు కూడా చాలా గొప్పవి వేదంలో చెప్పబడి ఉన్నది. ప్రతి కులానికి ఒక గొప్పతనం ఉన్నది. ప్రతి కుల ధర్మము చాలా గొప్పది. కులానికి ఒక కట్టడి ఉన్నది. కులానికి ఒక సంప్రదాయం ఉన్నది. కులానికి ఒక ఆచారం ఉన్నది. కులానికి ఒక వెలుగు ఉన్నది. పూర్వకాలంలో వీళ్ళు ఆ యొక్క ఆచారాలను అలాంటి పద్ధతులను పాడి చేయటానికి వచ్చినటువంటి ఇతర మతస్థులు పాడి చేసి పైగా వాళ్ళు పాడి చేసినటువంటి దుమ్మును మానెత్తి మీద పోస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి చరిత్ర. అంతేగాని ఎక్కడా కూడా అయితే ఏదో ఒకటి రెండు సంఘటనలు చరిత్రలో జరుగుతూ వచ్చి ఉండవచ్చు గాక, నేను దాన్ని జరగలేదు అని అనను, అది అబద్ధం అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చారు భారతదేశంలోకి. వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చారు. భారతదేశంలో మేమేదో మంచి చేశాము అని చెప్పుకున్నారు. ఎంత మంచి చేశారో దానికి 10 చెడు చేసి వెళ్ళారు భారతదేశానికి. అవును, ఏంటి ఆ చెడేంటి? వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి ధర్మాలకు సంబంధించినటువంటి వాటిని తొలగించటం, భారతదేశానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను తప్పుపట్టడం, రెండవది. మూడవది, మీరు ఒకళ్ళ మనుషులను ఒకళ్ళని ఎందుకు ముట్టుకోరు అని ప్రచారం చేయటం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కరోనా టైంలో ఎందుకు ముట్టుకోలేదు వీళ్ళందరూ? దూరంగా ఉండమని మీరు కొంతమంది ప్రముఖులు, దేశాధినేతలు కూడా నమస్కారం అంటూ పెట్టినటువంటి వీడియోలన్నీ కూడా చాలా వైరల్ అయినాయి కరోనా టైంలో. మరి కరోనా ముందర దాకా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు కదా, కరోనా ముందర దాకా ఆలింగనం చేసుకున్నారు కదా, మరి కరోనా టైంలో కానీ లేకపోతే స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఇట్లాంటి వాళ్ళని కానీ ఎందుకు వీళ్ళు కౌగలింతలు, ఆలింగనాలు, షేక్ హ్యాండ్లు ఇవ్వటం లేదు? చెప్పండి. అంటే మీకు రోగం వస్తుందని భయం. భారతదేశం చెప్పింది కూడా అదే. ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి పనుల ద్వారా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక పని చేస్తూ ఉంటారు. గుళ్ళో అర్చకులు ఉన్నారు, వాళ్ళు 3 సార్లు స్నానం చేస్తారు. అందరూ చేస్తున్నారా? అందరూ చేయట్లేదు. పొద్దున మీరు ఆఫీస్కి వచ్చే ముందర స్నానం చేసి వస్తారు. మీరు ఎన్నింటికి స్నానం చేస్తారు? 9ంటికో, ఇక్కడ 10ంటికి ఆఫీస్ రావాలంటే 9ంటికి చేస్తాను, 8 గంటలకు చేస్తారు. బ్రాహ్మణులు ఎన్నింటికి చేస్తారండి? నేను విన్నదండి 4 గంటలకి. అంటే ఏంటి? 4 గంటలకి తను లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండి దేశంలో ఉన్న సర్వజనులు బాగుండాలి, అన్ని వర్ణాలు బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు. అతని విధి అది. మీరు మీ సమయాన్ని బట్టి మీ సమయానుగుణంగా మీరు స్నానం చేస్తారు. అతను ఒక పవిత్రమైనటువంటి, ప్రతి ఒక్కరూ చేసే పని కూడా చాలా పవిత్రమైందండి. ప్రతికూలం చేసే పని కూడా చాలా పవిత్రమైంది. అయితే రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళు పొద్దున్నే లేస్తారు, ఇంత సద్దన్నం మూట కట్టుకుంటారు, వెళ్ళిపోతారు పొలంలోకి. ఎందుకు వెళ్తున్నారు అట్లాగా? మట్టిలో దిగుతాము. అవును, ఏంటి మట్టి పని చేస్తాం. వాళ్ళు 4 సార్లు స్నానాలు చేయరండి. బ్రాహ్మణులు చేసినట్టుగా వాళ్ళు చేస్తే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మట్టితో నిమిషానికి స్నానం చేయాలంటే వాళ్ళకి కష్టం, ఆ పని సాగటం. ఎందుకంటే కలుపు మొక్క పెట్టాలా, మళ్ళీ చేతులు, అప్పుడు వాళ్ళు కూడా అప్పటికప్పుడు చేతులు కడుక్కుని ఏదో పాప నిజంగా వాళ్ళు ఎంత గొప్ప మనసున్న రైతులు అంటే కారం వేసుకుని భోజనం చేస్తారు ఆ రైతులు. మరి ఆ రైతులకి వీళ్ళు ఏమన్నా ఉపయోగపడే పనులు చేశారా? వచ్చినటువంటి వాళ్ళు చేశాము. ఏది? ట్రాక్టర్లు అందించాము, నాగలు కనిపెట్టాము. ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనివల్ల ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పట్లో భారతదేశం వాళ్ళు వాడలేదు వీటిని. ప్రమాదాలు అంటే ఏంటి?
వాహనాలు వాడకూడదు, పెట్రోలు డీజిల్ సంబంధించిన వాహనాలను ఎక్కువగా ఉపయోగించరాదు అని భారతీయులకు తెలుసు. దానివల్ల ఓజోన్ పొరకి చిల్లుపడింది అని సైంటిస్టులు చెప్తున్నారా లేదా? అవును. సో భారతీయులు ఏం చేశారు? అవి వాడకుండా దాన్ని జాగ్రత్తగా ఉండటానికి ఎడ్ల బండులను మాత్రమే వాడారు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? నువ్వు చిల్లుబడింది అని కనిపెట్టడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళు. మన వాళ్ళు ₹1 ఖర్చు పెట్టకుండా దేవుడిచ్చిన పైన ఒక లేయర్ ఉన్నది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఎడ్ల బండి మీదనే నడిచే పనులు చేశారు. గుర్రాలను వాడుకున్నారు, ఏనుగులను వాడుకున్నారు వాహనాల కింద. ఒక్కొక్క ప్రాంతంలో ఒంటెలను వాడారు. ఇలా వాళ్ళు జంతువులను కూడా గౌరవించారు. అది భారతదేశ చరిత్ర. కనుమ పండగ వస్తే ఆ రోజు జంతువులన్నీ శుభ్రంగా కడిగేసేసి ఏవి మన ఎడ్లని, లేకపోతే ఏదైతే మనం ప్రయాణం చేసేటువంటి వాటినో, రేపు సంక్రాంతి పండగ తర్వాత కనుమ పండగ వస్తుంది. అవును. ఆ కనుమ రోజున ఆ పశువుల్ని శుభ్రంగా చేసి మంచిగా ఆభరణాలన్నీ అలంకారం చేసి మంచి వస్త్రాన్ని పెట్టి దానికి అలంకారం చేసి, కొంతమంది రైతులైతే మీరు నమ్మరు, కొమ్ములకి వెండివి కూడా తొడిగారు. అది భారత జాతి యొక్క గొప్పతనం. పశువుకి కూడా బంగారాన్ని ఇచ్చినటువంటి జాతి మనది. వీళ్ళు ఇచ్చారు అలాగా? చెప్పండి, ఇవ్వలేదు కదా. ఒకవేళ డబ్బులు ఇస్తే దేనికి ఇచ్చారు? భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలో నువ్వు చెప్పరా అని చెప్పేసి ఎవరెవరు మతలబులు ఇంట్లో తెలుసుకుని నా దగ్గరికి రా, వాళ్ళ సీక్రెట్లు తీసుకురా, వాళ్ళు ఎవరింట్లో గొడవ ఉంది, ఎవరింట్లో సమస్య ఉన్నది నాకు చెప్పు, వాళ్ళ సమస్య పోయేటట్టు నువ్వు నాతో మాట్లాడతానని వాళ్ళకు ఒక హామీ ఇచ్చిరా, నేను డబ్బులు ఇస్తాను, వాళ్ళ సమస్య తొలగిపోతుంది అని చెప్పి ముందర డబ్బు ఆశ పెట్టి ఈ డబ్బు ఇచ్చినట్టుగా ఇచ్చి రెండవ వెనకాతలు గొయ్యేం తీస్తున్నావు? మా దేవుడు గొప్పోడు, మా మతానికి రా. ఇది వీళ్ళు చేసిన భారతదేశానికి చేసిన అన్యాయం ఇది. మేము ఇక్కడ మీరు గమనించాలి, ఛానల్ ఏ మతాన్ని మేము తప్పు పట్టాం. నీ మతం నీకు గొప్పది, నేను గౌరవిస్తా. అదే సమయంలో నా మతాన్ని కూడా గౌరవించే సంస్కారం నీ దగ్గర ఉండాలి. నా ధర్మాన్ని, నా జాతిని గౌరవించే సంస్కారం నీ దగ్గర ఉండాలి. అది లేనప్పుడు నీతో నేను మాట్లాడను. నాకు అవసరం లేదు. నువ్వు భారతదేశంలో పుట్టు, నా దేశాన్ని గౌరవించిన వాడు, నా త్రివర్ణ పతాకానికి దండం పెట్టిన వాళ్ళు, నా రాజ్యాంగాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని దాన్ని గౌరవించిన వాళ్ళని నేను ఎందుకు గౌరవించాలి చెప్పండి? నిన్న ఆయన ఒక మాట మాట్లాడాడు, మీరు రాజ్యాంగాన్ని కూడా విమర్శిస్తారా, రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా మాట్లాడతారని కూడా మాట్లాడాడు. అసలు రాజ్యాంగం అంతా వీళ్ళు చదివారా మొత్తం? రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే వీళ్ళ మీద నచ్చక బౌద్ధ మతం స్వీకరించాడు. వీళ్ళ మతం గొప్పదైతే వీళ్ళ మతాన్ని స్వీకరించాలి కదా. చెప్పండి. రాజ్యాంగ రాసినటువంటి గొప్ప అంబేద్కర్ గారు వాటి దాకా ఆయన పేరు చెప్పుకుని అందరూ కూడా వారి వారి కష్టాలను పోగొట్టుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆయన పేరు చెప్పుకుని చాలా కూడా లాభాలు పొందుతున్నారు. మరి అంబేద్కర్ గారి మతాన్ని మనం స్వీకరిద్దామా, వేరే దేశం మతం స్వీకరిద్దామా? నేను వీళ్ళందరినీ కూడా అడుగుతున్నాను. ఇలాగా భారతదేశంలో అనేక సార్లు అనేక దండయాత్రల ద్వారా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ యొక్క ధర్మాలని మన మీద రుద్ది ఒక అవసరానికో ఒక భయానికో ఎవరు లొంగితే దేనికి లొంగుతారో తెలుసుకుని ఆ మాదిరిగా నువ్వు ప్రవర్తించి నీ మతం గొప్పది అని నువ్వు చెప్పుకుంటానికి నువ్వు చెప్తుంటే మేము వినాలా? చెప్పండి, ఇదేమన్నా ధర్మమా? గురువుగారు, ఆ రోజు అతనికి మీకు సంభాషణ జరుగుతున్నప్పుడు ఫోన్ కాల్లో అతను మీరు అన్నారు, క్రీస్తు అసలు భారతదేశంలో పుట్టలేదు. ఎస్, భారతదేశంలో ఆయన పుట్టలేదు. పుట్టినట్టుగా చూపించమనండి వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు కూడా భారతదేశంలో పుట్టలేదనే చెప్తారు. మరి ఇప్పుడు భారతదేశంలో పుట్టినది గొప్పదా, భారతదేశంలో పుట్టినది గొప్పదా? పుట్టిందే గొప్పది కదా. నువ్వు ఈ దేశంలో పుట్టావు. మీరు చూడండి, ఏ దేశానికైనా
ఈ పాస్టర్లు అందరూ కూడా ఉమ్, అరబ్ దేశాలకు వెళ్ళి మత ప్రచారం చేయమని చెప్పండి ముందర. వీళ్ళు వెళ్తే వీళ్ళని తంతారు. అరబ్ దేశాలకు వెళ్ళి ప్రచారం చేయమనండి, వీళ్ళ దేవుడు గొప్పవాడని అక్కడ చెప్పానండి. ఉమ్, మరి ఎందుకు వెళ్ళరు అక్కడ? కొంతమంది కుహనావాదులు, కొంతమంది సెక్యులర్ అనే పదం అడ్డు పెట్టుకున్న వాళ్ళు భారతదేశ రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్పులు చేసి వాళ్ళ మతాలకు ఇష్టం వచ్చినట్లుగా రాయించుకొని ఈ రోజుకి వాళ్ళు బతుకుతున్నారు తప్ప నిజమైన అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇప్పుడు నడవటం లేదు. ఉమ్, నిజమైన అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తోందా చెప్పాలండి వెళ్ళి. నిజమైనటువంటి అంబేద్కర్ గారు ఈ దేశం గొప్పది, ఈ దేశం కోసం నా ప్రాణమైనా నేను త్యాగం చేస్తాను, దేశ సంస్కృతి గొప్పది, ఈ దేశ ఆచారాలు గొప్పవి, ఆయన పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన ఉన్నారు. అంతెందుకండి, మాదిగ వాళ్ళు ఎంత గొప్ప జాతి. వాళ్ళు డప్పులు వాయిస్తే, మాదిగ జాతి వాళ్ళు డప్పు వాయిస్తే ఎంతటి వాడికైనా ఒక రకమైన పూనకంలాగా శరీరంలో నాడులు ఉత్తేజం కలుగుతాయి. అంత గొప్ప జాతి మాదిగ జాతి. ఉమ్, వాళ్ళకి వీళ్ళు నేర్పారు డప్పు వచ్చి, ఇతర దేశం వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఆ డప్పు వాయిద్యం? భారతదేశంలో నేర్చుకున్నారు. మీరు ఎప్పుడైనా వినండి, ఆ కులంలో కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. మా బాధ అదే, ప్రతి కులంలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు. ఆ గొప్ప వాళ్ళని వీళ్ళు ప్రచారం చేయటంలా. ఉమ్, వీళ్ళు ప్రచారం కనుక ఆ గొప్ప వాళ్ళని చేసినట్లయితే వీళ్ళ మతాలు ఆగిపోతాయి. అందుకని వాళ్ళని వాడుకుంటారు, ఒక ట్రంప్ కార్డు లాగా వీళ్ళు వాడుకుంటారు. చాలా గొప్ప జాతులు మన భారతదేశం, ప్రతి జాతి కూడా చాలా అంటే గొప్ప ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ప్రఖ్యాతి ఉంది. ప్రఖ్యాత ఉన్నది, మీరు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ గురు గారు. అండ్ ఇప్పుడు అతన్ని లైన్లోకి తీసుకునే ప్రయత్నం అయితే మేము చేసాము, బట్ రెస్పాండ్ అవ్వట్లేదు. బహుశా మనం అతనితో ఒక డిబేట్ పెడితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. మీరు సిద్ధమే కదా? ఎందుకని రెస్పాండ్ కావట్లే? మన ప్రోగ్రాంలో మనం ఇట్లాంటివన్నీ అడుగుతామని ఆయన రెస్పాండ్ కావట్లేదా? ఉమ్, చెప్పండి. నిన్న అరుపులు కేకలతో యాంకర్ని భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా అవతల వాళ్ళని ఫోన్లో సమాధానం చెప్పనీయకుండా ఉన్న వ్యక్తి ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఇది తెలుసుకోవాలి ముందర, ముఖ్యంగా అందరూ కూడా. అతనికి ఏదన్నా పని ఉన్నది అని ఉన్నప్పుడు మీరు ఆ విషయాన్ని అందరికీ తెలియచేయాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళని అడగటానికి వచ్చినప్పుడు అతను ఇక్కడ లేనప్పుడు అతను ఏమంటాడు? నేను ఉన్నప్పుడు అతను ఉంటున్నాడా? ఈ అవును. ప్రశ్నలన్నీ మాట్లాడతారు. ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడతాడు. ఉమ్, నేను దీన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ ఏం మాట్లాడాలని ప్లాన్ చేసుకుని వస్తాడు. చేసుకోమనండి, మంచిదే. ఒకటి, భారతదేశంలో పుట్టి భారతదేశాన్ని విమర్శిస్తాము అంటే మేము ఒప్పుకోం. భారతదేశంలో ఉన్న ప్రతి జాతి అంటే భారతీయులు సంబంధించిన, అది ఏ కులం వారైనా మాకు గొప్పవారే. ప్రతి కులము మాకు గొప్పది. ప్రతి కులంలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము గౌరవప్రధానంగా చూసుకునే స్థాయి మాది. ఉమ్, ఇలాంటి అరిచి డబ్బాల సౌండ్ చేసేటువంటి వాళ్ళకి మేము భయపడం. అందుకని నేను ఈరోజు మీకు ఈ వేదిక ముందర చెప్తున్నా, నేను పనికిమాలిన ప్రశ్నలు ఏదో 4 పట్టుకుని తిరుగుదామంటే తిరగండి, మాకు అభ్యంతరం ఏం లేదు. మీరు ఆ పనికిమాలిన 4 ప్రశ్నలతో గొప్పగా ప్రచారం చేసుకుంటానికి చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఉమ్, కానీ దేశ చరిత్రని, మన పూర్వీకుల గొప్పతనాన్ని, మన అంబేద్కర్ గారి గొప్పతనాన్ని వీళ్ళు తగ్గించి మాట్లాడితే మాత్రం మేము ఒప్పు. రైట్. అది ముఖ్యంగా నేను మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియచేస్తున్నాను. భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో, పైగా నేను కామెంట్స్ చూశాను, ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ కులాలు ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో ఈ కులాలు లేవు ఉమ్, అని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు. అసలు చాలామందికి తెలీదు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, క్రిస్టియన్స్లో చాలామంది
చాలా రకరకాలుగా క్రిస్టియన్స్ ఉన్నారు. అవును. రోమన్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, రోమన్ ప్రొటెస్టెంట్స్ అంటూ ఇలాగ చాలా ఉన్నాయి. వీళ్ళల్లోనే వీళ్ళకి పడదు, వీళ్ళల్లోనే వీళ్ళు కొట్టుకొని చస్తూ ఉంటారు. మా చర్చికి వచ్చిన వాడు ఇంకో చర్చికి వెళ్ళటానికి వీల్లేదు అని రూల్స్ పెట్టుకున్నారు. వీళ్ళు మా భారతదేశంలో ఉన్న కులాల గురించి మాట్లాడతారా? చెప్పండి. కాబట్టి భారతదేశంలో కులాలు ఉన్నాయి, మిగతా చోట్ల లేవు అనుకుంటే చాలా పొరపాటు. మిగతా చోట్ల కూడా, మిగతా దేశాల్లో కూడా చాలా వర్ణాలు ఉన్నాయి. ఒక వర్ణం వారు ఇంకో వర్ణం వారితో స్నేహబంధాన్ని నిలబెట్టుకునేవారు తప్ప వివాహ బంధాన్ని నిలబెట్టుకునేవారు కాదు. ఆఫ్రికన్ జాతులు చాలా ఉన్నాయి. ఇవాళ ఆ జాతులన్నింటినీ చంపిన వాళ్ళు వీళ్ళు. అంతేందుకు ముస్లిమ్స్లో కూడా సున్నీ ముస్లింలు, షేక్ ముస్లిమ్స్, మళ్ళీ షియా ముస్లిమ్స్ ఇలా లేవా? ఎవరి జాతి వారికి గొప్పది, ఎవరి శాస్త్రం వారికి గొప్పది. భారతదేశంలో ఏవో కులాలు ఉన్నాయి అని మనం కొట్టుకుంటున్నాం. దయచేసి హిందూ బంధువుల్లారా, మనం కొట్టుకోకూడదు, కలిసిమెలిసి ఉండాలి. అన్ని కులాలు కలిసిమెలిసి ఉండాలి భారతదేశంలో. అదే దేవతలకు సంతోషము. నేను మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్న విషయం. ప్రతి కులంలోనూ చాలా గొప్పతనం ఉన్నది. మన పూర్వీకులు రామాయణం, వాల్మీకి ఎవరండి? ఏ వర్ణం వాడైనా ఆయన జ్ఞానం సంపాదించుకున్నాడు. ఆయన రాసిన మహాపుస్తకాన్ని ప్రథమ కావ్యంగా, ఆది కవిగా ఆయన మేము రోజు పూజ చేస్తాం. శ్రీకృష్ణుడు ఏ వంశంలో పుట్టాడండి? ఏ కులంలో పుట్టాడండి? ఆయన మేము జగద్గురువుగా పూజ చేస్తాం. రాముడు ఏ కులంలో పుట్టాడండి? ఆయన పదము చెబితేనే పాపం పోతుంది, రామము అనే శబ్దం వింటేనే పాపం పోతుంది అని ప్రచారం చేశాం. ఇలా వేదవ్యాసుల వారు జగద్గురువులుగా పూజ చేస్తున్నారు. వీళ్ళకి ఏ కులాలు ఉన్నాయో వీళ్ళకి తెలుసా? వీళ్ళు ఏ కులం వాళ్ళో తెలుసా? వీళ్ళకి అవి తెలియవు. కానీ వీళ్ళేదో కులాల కురుక్షేత్రం పెట్టి మన కులాన్ని ఎదగనీయకుండా చేశారు అని అనవసరమైన ప్రచారం చేసి మనలో మనం కొట్టుకునేటట్టుగా, ఒక తల్లి బిడ్డలమైనటువంటి మనందరం కూడా కొట్టుకునేటట్టుగా, అన్ని కులాల వాళ్ళు కొట్టుకునేటట్టుగా విదేశస్తులు మనల్ని విడదీసి పాలించి వాళ్ళ యొక్క ప్రభావాన్ని నిలబెట్టుకుంటానికి మన మధ్య కొట్లాడి పెట్టారు తప్ప మన పూర్వీకులు ఎప్పుడు కూడా ఏ కులాన్ని విమర్శన చేయలేదు, ఏ కులాన్ని కించపరచలేదు. ప్రతి కులము గొప్పది. మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆ కులాలన్నీ కూడా చాలా గొప్ప కులాలు. దానిలో గొప్ప గొప్ప మేధావులు పుట్టారు. ఆ కులాలన్నిటికీ కూడా పెద్ద ఒక్కొక్క రకమైన టెక్నాలజీ ఉన్నది. దాన్ని మనం వెలికి తీసి ఆ టెక్నాలజీని బతికించుకుందాం. మీ ఛానల్ ద్వారా నేను అందరినీ కోరుకుంటున్నాను, దయచేసి మనం కులాలతో కొట్లాడుకోవద్దు, మనం భారతీయులుగా ఉందాం. మీ కులాచారాన్ని మీ ఇంటి వరకు పెట్టుకోండి, మీ ఇంటి వివాహాలకి పెట్టుకోండి. బయటకు వచ్చామో గడప దాటితే హిందువులం. అవును, గడప లోపల మీ కులము, మీ ఆచారము తప్పకుండా పాటించాలి. ప్రతి కులము వాళ్ళ ఆచారాన్ని పాటించాలి. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కుల కట్టుబాట్లు చాలా గొప్పవి. దానిలో ఎటువంటి సందేహం లేదు. వేదాలే కానీ పురాణాలే కానీ ఎప్పుడు కూడా ఏ కులాన్ని విమర్శన చేయలేదండి. కొంతమంది స్వార్థపరులు, కొంతమంది వాళ్ళ యొక్క ప్రాభవాన్ని నిలబెట్టుకుంటానికో చేసి ఉండవచ్చుగాక. దాన్ని మనం ఇప్పుడు ఏదో ఒక చోట తప్పు జరిగిందని చెప్పి అందరినీ మనం ఆ ఘాటికి కట్టకూడదు, అది తప్పు. కాబట్టి అలా జరిగిన దాన్ని మనం భూతద్దంలో చూడకూడదు. తప్పు జరిగింది, క్షమిద్దాం. తప్పు ఎవరన్నా పొరపాటు చేశారు, క్షమిద్దాం. వాడికి మనం తెలియచేద్దాం, మనలో కలుపుకుందాం. అది భారతీయం. తప్పు చేసిన వాడికి జ్ఞానాన్నిచ్చి మనలో కలుపుకున్న దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశం. అవును. కాబట్టి నా హిందూ బంధువుల్లారా, దయచేసి మనం కులాలతో కొట్లాడుకోవద్దు. ఈ కులాల అనేటువంటి పూర్వకాలం నుంచి ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పటికీ భారత రాజ్యాంగం వచ్చిన
వాటి మీదనే ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి మేము అప్పుడైతే వాటి మీద ఉద్యోగం ఇవ్వలేదు. ఉమ్, మీరందరూ తెలుసుకోవాలి. ఇప్పటికే నడుస్తోందంటే ఇప్పుడు నడిపించే వాళ్ళందరూ ఎవరండి ఈ కులాల్ని? కాబట్టి మనం కొట్లాట్లకు వద్దు. మనలో ఉన్న గొప్పతనాన్ని, మన కులం గొప్పతనాన్ని ప్రచారం చేసుకుందాము. కులం కట్టుబాట్లను కాపాడుకుందాము. కులానికి సంబంధించిన నియమాలను పాటిద్దాము. గడప దాటితే అందరం భారతీయులుగా, హిందువులుగా జీవించేద్దాం. అందరం కలిసిమెలిసి మన దేశాన్ని రక్షించుకుందాం. మన సంప్రదాయాన్ని రక్షించుకుందాం. మన ధర్మాన్ని కాపాడుకుందాం అని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్.